बारिश के मद्देनजर जल मंडली के एमडी दानकिशोर ने पेयजल प्रदूषण को रोकने के लिए अधिकारियों को सख्त कदम उठाने के निर्देश दिए हैं। उन्होंने अधिकारियों के साथ मियापुर में एमए नगर बस्ती का दौरा किया, पीने के पानी की गुणवत्ता का परीक्षण किया और संतोष व्यक्त किया। लोगों ने पेयजल आपूर्ति के बारे में पूछा, साथ ही मुफ्त पेयजल योजना के बारे में जानकारी प्राप्त की। जल मंडल के एमडी दानकिशोर ने बारिश के मद्देनजर सीवेज ओवरफ्लो की समस्या से बचने के लिए अधिकारियों को सतर्क रहने के निर्देश दिए हैं। यह सुझाव दिया गया है कि बरसात के मौसम की पूर्व योजना के हिस्से के रूप में मैनहोल में खुदाई कार्य किया गया है और यदि ये कहीं भी मैनहोल ओवरफ्लो हो जाते हैं तो खुदाई कार्य तुरंत किया जाना चाहिए। स्थानीय पार्षद श्रीदेवी यादव ने जीएचएमसी के अधिकारियों और कर्मचारियों के साथ चिन्नाचेरलापल्ली में नए पुल कार्यों का निरीक्षण किया। भारी बारिश के दौरान पुलिया का पानी आसपास की कॉलोनियों में नहीं जाने की शिकायत मिलने के बाद कर्मचारियों को सतर्क किया गया। उन्होंने कहा कि पानी की निकासी के लिए इंतजाम किए गए हैं। बारिश कम होते ही पुलिया का काम शुरू कर दिया जाएगा। బ్రిడ్జ్ దగ్గరికి కల్వర్ట్ దగ్గరికి రావడం జరిగింది। గతంలో కూడా మనందరికీ తెలుసు ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి। సో వారం రోజుల నుంచి కురుస్తున్న వానకి ఇది మొత్తం జలాజంత్రం అయిపోయి బ్రిడ్జ్ పూర్తిగా కూడా కిందికి దిగిపోయింది। పక్క నుంచి రెండు సైడ్ల మేము దారిని ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసింది। ఈ రోజు ఏంటంటే మొన్న 4 రోజుల కిందట అసలు నీళ్ళు అనేది చాలా తక్కువగా ఉండే, ఇప్పుడు నీటి మట్టం 5% పెరిగింది। వానలు పడితే మొత్తము ప్రమాద పంచులలో ఈ చిన్నచెర్లపల్లి ఐటీ కాలనీ రోడ్డు ఉంటుందని ఆలోచించి టీఆర్ఎస్ టీం అదేవిధంగా జీహెచ్ఎంసీ టీం తోటి రోడ్డుని ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ని పూర్తిగా కూడా కాలువని వెడల్పు చేస్తూ ఉన్నాము। సో మీరందరూ కూడా స్థానిక ప్రజలందరూ కూడా సహకరించాలి। సో వెడల్పు చేయడం వల్ల నీటి మట్టం ఎక్కువ కాకుండా సాఫీగా నీళ్లు కూడా సాగుతాయని మన జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తా ఉన్నారు। కావున ఉదయం నుంచి ఈ జేసీబీ సహాయంతో పూర్తిగా కూడా కాలువను వెడల్పు చేస్తా ఉన్నాం। నీళ్లు సాఫీగా సాగుతున్నాయి। భయభ్రాంతులకు ఎవరు కూడా గురి కాకూడదు। అన్ని విభాగాల వాళ్ళు అలర్ట్ గా ఉన్నారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం। జై తెలంగాణ, జై జై తెలంగాణ। सीपीएम नेताओं ने सड़क पर लगे मिट्टी के ढेर को तत्काल हटाने की मांग को लेकर रामंतपुर छोटे तालाब के तटबंधन पर धरना दिया। उन्होंने नाराजगी जताई कि काम शुरू हुए 45 दिन हो गए हैं लेकिन काम पूरा नहीं हुआ है। सीपीएम नेता एर्रम श्रीनिवास ने कहा कि अगर मेरी तरह ही चीजें हो रही हैं तो मिट्टी के ढेर नहीं हटने से लोगों को मुश्किलों का सामना करना पड़ रहा है। उन्होंने कहा कि कई कॉलोनियों और उपल इडा की ओर जाने वाले मुख्य मार्ग को बंद कर दिया गया है। उन्होंने मांग की कि मिट्टी के ढेर को तुरंत हटा दिया जाए और सड़क को जनता के लिए सुलभ बनाया जाए। గత పోయిన వర్షాకాలంలో విపరీతంగా నీరు వచ్చేసి కాలనీలోకి ప్రవహించడం వల్ల దీనిని క్లియర్ చేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పటికీ అది మంచిదైనప్పటికీ ఈ వర్క్ స్టార్ట్ అయ్యి సుమారు నెల 30 రోజులు, నెల 15 రోజులు అవుతూ ఉంది। ఈ రోడ్డు గుంట సుమారు కొన్ని వేల వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి। ఈ ఐడిఏ ఉప్పల్కి వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి। దాంతోపాటు సుమారు అనేక కాలనీలు లింక్ అయినటువంటి ఈ ఏరియాలో వర్క్ స్టార్ట్ చేసి సుమారు నెల 15 రోజులు అంటే 45 రోజులు కావస్తూ ఉంది। ఈ రోడ్డులో ప్రజలు ఈ రోడ్డు బంద్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు। ఈ వచ్చిన వర్షాకాలంలో ఈ మధ్య పడిన 4-5 రోజుల వర్షాల్లో రోడ్డు ఓవర్ఫ్లో అయిపోయి శాంతినగర్ నుంచి కిందికి వెళ్ళే పరిస్థితి। ఈ ఒక్క రోడ్డే ఉంది కాబట్టి ఆ రోడ్లో నడవాలంటే వెహికల్స్ వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంది। అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా తెలియదు, కానీ వారి నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డున ప్రయాణం చేసే ప్రజలు, బాటసారులు కానీ వాహనదారులు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। मंत्री श्रीनिवास गौड़ ने कहा कि नीरा कैफे का निर्माण कार्य तेज गति से चल रहा है। उन्होंने कहा कि नीरा कैफ का निर्माण कार्य जल्द ही पूरा कर लिया जाएगा।
मंत्री श्रीनिवास गौड़ ने आबकारी विभाग के निदेशक सरफराज अहमद व पर्यटन एमडी मनोहर के साथ नेकलेस रोड पर बन रहे नीरा कैफ के निर्माण कार्यों का निरीक्षण किया। अधिकारियों को निर्माण कार्य शीघ्र पूरा करने के निर्देश दिए गए हैं। देश में किसी अन्य राज्य की तरह प्रदेश में नीरा कैफ नहीं बन रहा है। यह एक ऐतिहासिक फैसला है कि सीएम केसीआर ने यह सुनिश्चित करने के लिए एक आदेश जारी किया है कि केवल गौड़ पेशेवर ही नीरा का उत्पादन और बिक्री कर सकते हैं। पूर्व केंद्रीय मंत्री और कांग्रेस के वरिष्ठ नेता बलराम नायक ने बंजर भूमि के मुद्दे को हल करने के लिए सीएम केसीआर की ईमानदारी की कमी की आलोचना की है। उन्होंने चेतावनी दी कि बाढ़ राहत के उपाय पूरे होने के बाद वे बाढ़ की समस्याओं से लड़ेंगे। ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తామన్న పరిస్థితి దగ్గర నుంచి ఏకంగా వారిపైన దాడులు జరుగుతున్న పరిస్థితి పరిణామం రాష్ట్రంలో నెలకొని ఉంది. మనతో ఈ అంశంపైన మాట్లాడేందుకు మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నాయక్ గారు చెప్పండి, ఈ పోడు భూముల సమస్య రాష్ట్రంలో ఏ స్థితిలో ఉంది? ఎందుకు రైతుల మీద దాడులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి? దీనికి పరిష్కారం లేదా? పోడు భూముల సమస్య 2002లోనే మేము అమెండ్మెంట్ తీసుకొచ్చినాం. ఎక్కడ పార్లమెంట్లో తీసుకొచ్చిన తర్వాత గౌరవనీయుల పెద్దలు పూజ్యులు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు పట్టాలు తీసుకొచ్చి భద్రాచలంలో పంపించడం జరిగింది. పంపిణీ చేశాం. దాదాపు 10 లక్షల పట్టాలు పంపిణీ చేశాం. నేను ఏమనేది ఉంటే 10 సంవత్సరాల కింద పోడు భూములు దున్నుతున్న పోడు భూములకే మీరు పర్మిషన్ ఇవ్వండి, కొత్త భూములకు మాకు పర్మిషన్ ఇవ్వకండి. కానీ ఇవాళ ఎమ్మెల్యేలు దళాలులై ఒక్కొక్క ఎమ్మెల్యేకు 200 ఎకరాలు ఉన్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వాళ్ళకేమంటలేరు. 5 ఎకరాలు 10 ఎకరాలు పోడు భూములు ఉన్న దానికి ఫినిషింగ్ చేస్తున్నారు టీఆర్ఎస్. నేను ఒకటే అంటున్నా, దాదాపుగా 200 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్లకు మీరు కస్టడీ చేయండి. పోడు భూములను 10 సంవత్సరాల నుంచి దున్నుతున్న భూములకు పట్టాలు ఇవ్వండి అయ్యా అని మేము కోరుతున్నాం. కానీ ఫారెస్ట్ వాళ్ళు దానికి ఫినిషింగ్ వేసుకుంటా వైరు చుట్టి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఆదివాసులకు కానీ ట్రైబల్ కానీ ఆ ప్రాంతంలో ఉన్న గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలకు కూడా అందరికీ ఇబ్బంది పెడుతున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్లస్ ఫారెస్ట్ వాళ్ళు. దానికి సీఎం దృష్టికి సర్వే చేసి ఇది ఇంత అది ఇంత అని చెప్పడం జరుగుతలేదు క్లారిటీగా. కాబట్టి దీనికి క్లారిటీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గోదావరి వరద ప్రాంతంలో దాదాపుగా భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపుగా భద్రాచలంలో ఇవాళ 60 TMC వాటర్ 60కి వచ్చి చేరుకున్నది. ఎందుకు చేరుకున్నది? 84లో వచ్చిన వర్షం ఇవాళ వచ్చింది. 54 మనకి 50, 43, 47 అక్కడే ఉండేది. 50 ఎప్పుడు దాటలేదు. 54 మ్యాక్సిమం. ఇవాళ 60 చేంజ్ అయ్యింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో వెంకటాపూర్, వాజేడు, చెర్ల అక్కడ అంతా కూడా ఆఫీసర్లు చాలా పనిచేస్తున్నారు. మా మహబాద్ కలెక్టర్ కానివ్వండి, ములుగు కలెక్టర్ కానివ్వండి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. పాపం ఏ మాటకు ఆ మాట. అంటే ఇప్పటి వరకు పోడు రైతులు ఎంఆర్ఓలు కానీ ఇవాళ వెంకటాపూర్ ఎంఆర్ఓకి ఇప్పుడే మాట్లాడినా జస్ట్ కూర్చొని వెంకటాపూర్ ఎంఆర్ఓ కూడా బాగా చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం బాగానే చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళకు కానీ. కాబట్టి వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ఫ్లడ్ సందర్భంగా వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళకు నేను చాలా అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇంత స్పష్టంగా మీరు అమెండ్మెంట్ తెచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ తిరకాసు పెట్టడానికి వెనుక కారణాలు ఏమున్నాయి? దాంట్లో ఎత్తుగడలు, రాజకీయాలు. కాంగ్రెస్లో ఉన్నదనుకో ఆ గూడాలు, కాంగ్రెస్లో ఉన్న గూడాలకు ఇప్పుడు సీతక్క కాంగ్రెస్ ఉంది, ఆయన గూడాలు కొన్ని కాంగ్రెస్కు ఉన్నాయి. కాంగ్రెస్ గూడాలకు వచ్చేసి వాళ్ళ కాంగ్రెస్ ఓటర్లు వాళ్ళకి ఎందుకు మేము చేయాలి అనే ఒక తపన. దాంతో పాటు ఎన్నో రకరకాలుగా రాజకీయం, విలేజ్ రాజకీయాలు అన్నిటికీ పట్టించుకొని వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ కానీ దానికి చేస్తున్నారు. నిన్న పినపాకలో పోడు భూములకు గోపి అని అంటే ఉన్నాడు, సురేందర్ వాళ్ళు నిన్న వచ్చిండ్రు. నిరాహార దీక్ష 3 రోజులు కూర్చున్నారు పినపాక నియోజకవర్గం ఒక విలేజ్లో. అక్కడ కూర్చుంటే దానికి నిన్న కూడా లేపేసిండ్రు.
గవర్నమెంట్ ల్యాండ్లో మీ గుడిసెలన్నీ తీసేసేయండి అని. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది ఇది, మీరు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నారని తీసేస్తే వాళ్ళు ఎటుపాయి పోవాలి? అడవి ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకు అరకిలో బియ్యం ఉంటే ఎక్కువ, పావు కిలో ఉంటేనేమో వాళ్ళకి తక్కువని బతికే, పొట్టని పెట్టుకొని బతికేటోళ్ళకు, కూలి పని చేసుకొని బతికేటోళ్ళకు, గుడ్డలు కొట్టుకొని బతికేటోళ్ళకు వాళ్ళను కూడా మనం ఈ విధంగా అరాచకాలు చేస్తే రాబోయే కాలంలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఆ భగవంతుడు, ఆ రాముల వారు, ఆ సీతమ్మ తల్లి స్వయంగా వచ్చి వాళ్ళకి శాపాలు ఇచ్చి వాళ్ళ సరే పోడు సమస్య పైన ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? తప్పకుండా మేము 10 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నోళ్ళు గవర్నమెంట్ రాగానే 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చి అమెండ్మెంట్ తెచ్చిందే మేము, వాళ్ళకి బతికియాలని తెచ్చిందే మేము ఆదివాసులకు. తప్పకుండా మేము ఆదివాసుల వెంట ఉంటాం. వాళ్ళ అమెండ్మెంట్ ప్రకారంగా వాళ్ళకు వచ్చే భూమి వాళ్ళకి ఇస్తాం, తీరుతాం. తప్పకుండా మిగతా చోట కూడా ఫారెస్ట్ కూడా అదే విధంగా మేము రక్షిస్తాం. మొత్తం మీద ఇక్కడ పోడు సమస్యను తామే పరిష్కరించగలము. వచ్చే అధికారం మా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది అధికారంలోకి రాష్ట్రంలో, అప్పుడు ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఈ క్రమంలో ఇప్పటికే ఏదైతే వరద వచ్చిందో వరద సహాయంలో తలమునకలయ్యాం. ఈ వరద సహాయ చర్యలు అయిపోయాక ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ గతంలో కూడా ప్రభుత్వం ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాము. ప్రజా శ్రేయస్సు కోసం ఆ పథకాలను ముందుకు తీసుకెళ్ళి మరొకసారి అధికారంలోకి రాబోతున్నాం. అధికారంలోకి వచ్చాక ఈ పోడు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని కూడా బలరాం నాయక్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురళీతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. एमआरपीएफ और एमएसएफ के नेताओं ने शिकायत की है कि केंद्र की भाजपा सरकार एससी आरक्षण विधेयक को कानून बनाने में घोर उपेक्षा कर रही है। उन्होंने उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कॉलेज के सामने विरोध प्रदर्शन करते हुए केंद्र सरकार का पुतला फूंका। एमआरपीएफ और एमएसएफ के नेताओं ने इस महीने की 3 तारीख को परेड ग्राउंड्स में आयोजित जनसभा में वर्गीकरण पर प्रधानमंत्री के बोलने पर गुस्सा जाहिर किया। उन्होंने मांग की कि भाजपा नेताओं के पास अगर विवेक है तो उन्हें वर्गीकृत किया जाना चाहिए और अपनी ईमानदारी दिखाई जानी चाहिए। एससी विरोधी वर्ग समिति ने चेतावनी दी है कि अगर भाजपा अगले चुनाव में अपना घोषणा पत्र में जाति के मुद्दे को शामिल करती है तो पार्टी पर हमला किया जाएगा। समिति के नेता चन्नैया ने कहा कि अगर देश के सर्वोच्च न्यायालय ने भी वर्गीकरण के मुद्दे पर गलती की है तो राजनेता अपनी स्वार्थी राजनीति के लिए दलितों के बीच एक दरार पैदा कर रहे हैं। మేము అన్ని సంఘాలను కూర్చొని మేము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం మీద, ఎందుకంటే బీజేపీ పార్టీ ముఖ్య కారణం, బీజేపీ పార్టీ మా వీణ గురి పెట్టి మెడవిని కత్తిలాగా పెట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తా అని పార్టీ ఆఫీసులో మాట్లాడిన ఘనత బీజేపీ పార్టీ అని కూడా మేము మనం చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేస్తాం, మేనిఫెస్టోలో పెడతాం అని డీకే అరుణ, అమిత్ షా గారు మా సోదరుడు మల్లకృష్ణతోటి కూర్చొని మాట్లాడటం అంటే ఇది సిగ్గుచేటు. మమ్మల్ని దూరం చేస్తున్నారు బీజేపీ పార్టీ. ఎక్కడైనా కూడా మేము తిరగనీయము. ఎస్సీ వర్గీకరణ గిట్ట చేస్తామని గిట్ట మీరు అంటే గానా మీ అంత మేము చూస్తాము. ఎందుకంటే మీరు ఒక్కడైనా మా ఓట్లు అక్కర్లేదా? అందు గురించనే దయచేసి ఇది మానుకోండి. మానుకోకపోతే పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మేము అన్ని సంఘాలు కూడుకొని పెద్ద ఎత్తున పోయి బీజేపీ ఆఫీస్ ముట్టడి చేయాలని కూడా నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ తిరగనీయం. మేము కూడా 15% ఉన్నాం మాలలం. మా ఉపకులాలు, మరవమాల అన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగకుండా అడ్డుకోవాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేసి ముందుకు పోతున్నాం. बोया राइट्स स्ट्रगल समिति ने वाल्मीकि लड़कों को एसटी सूची में तत्काल शामिल करने की मांग की है। सांसद आर कृष्णैया ने मांग की कि वाल्मीकि बोयाला फेडरेशन जो हर तरह से पिछड़ा है को शासी निकाय के रूप में नियुक्त किया जाना चाहिए और बजट में 100 करोड़ आवंटित किए जाने चाहिए। उन्होंने सरकार से 9 अक्टूबर को वाल्मीकि जयंती से पहले हैदराबाद में वाल्मीकि भवन बनाने को कहा। గతంలో కూడా నేను అసెంబ్లీ సమస్య లేవనెత్తాను. బోయలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎన్సీ ప్రాంతాలు ఎస్సీ జాబితాలో ఉన్నారు. నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బీసీఏ గ్రూపులు ఉన్నారు. అంతేకాదు కర్ణాటకలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. మహారాష్ట్రలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఒరిస్సాలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ దేశంలోని 29 రాష్ట్రాలలో 18 రాష్ట్రాల్లో
ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో మన బోయ సోదరులు వాల్మీకి సోదరులు ఉన్న విషయాన్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఉంది. అయితే ఈ దశ మీ తరఫున నేను పార్లమెంట్ లోపల మన వాల్మీకి సోదరులు ఈ సమాజానికి ఎంతో సేవ చూసినటువంటి మన వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో కట్టాలని చెప్పి నేను పార్లమెంట్ వాల్మీకి సోదరుల యొక్క సంస్కృతి जीएचएमसी फर्ज उंगलियों के निशान मामले में टास्क फोर्स पुलिस ने जांच तेज कर दी है। इस मामले में गोशा महल एसएफए वेंकट रेड्डी समेत 2 अन्य को पुलिस ने चादरघाट से गिरफ्तार किया था। पुलिस ने पाया कि फेविकॉल और एमसील को मिलाकर कृत्रिम अंगुलियों के निशान तैयार किए गए थे। उन्होंने कहा कि उन्हें यूट्यूब पर देखने के बाद कृत्रिम अंगुलियों के निशान बनाए गए। टास्क फोर्स पुलिस द्वारा 43 कृत्रिम उंगलियों के निशान और 3 उपस्थित मशीनें जब्त की गई। उन्होंने स्पष्ट किया कि असली मास्टरमाइंड जल्द ही सामने आ जाएगा। राचकोंडा कमिश्नरेट में उपल पुलिस ने एक 2 पहिए चोर को गिरफ्तार किया है। वाहन चेकिंग के दौरान उपल के वीटी कॉमन में एक संदिग्ध व्यक्ति को चोरी की एक्टिवा मोटरसाइकिल पर रोककर पूछताछ की गई। इससे उसके अपराध का पता चला। पुलिस ने आरोपी की पहचान सूर्यापेट जिले के एतुरु गांव के वंगला राजू के रूप में की है। उसके पास से चोरी किए गए 22 दुपहिया वाहन समेत 13,50,000 रुपये बरामद किए गए। मलकाजगिरी की डीसीपी रक्षिता मूर्ति ने कहा कि वह उपल में रात में मेट्रो स्टेशनों और बस स्टैंडों पर खड़ी गाड़ियां चुराकर ग्रामीणों को बेच देता था। మన ఉప్పల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ అండ్ లా అండ్ ఆర్డర్ స్టాఫ్ ఈ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఈ వీటీ కమాండ్ దగ్గర ఒక సస్పిషియస్ వ్యక్తి మనకి దొరికారు. ఒక హోండా యాక్టివా నడుస్తున్న వ్యక్తి. సో వాళ్ళని కొంచెం మాట్లాడితే ఈ కన్ఫెస్డ్ దట్ ఇది వాళ్ళు హోండా యాక్టివా నడిచిన బైక్ దొంగతనం బైక్ అని. దెన్ మళ్ళీ వాళ్ళని క్వశ్చనింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి క్వశ్చనింగ్ చేస్తే హీఈస్ రివీల్ దట్ 22 వెహికల్స్ 22 టూ వీలర్స్ని ఇప్పుడు వరకు దొంగతనం చేశారు ఈ పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచినే. సో ఈ వ్యక్తి పేరు వంగల రాజు అని, సన్ ఆఫ్ మల్లయ్య. వయసు వచ్చేసి 19 years. ఇక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో, నాగోల్ ఏరియాలో లైటింగ్ వర్క్ పని చేస్తున్నారు ఒక 1 year బ్యాక్ నుంచి. యాక్చువల్లీ ఒరిజినలీ ఫ్రమ్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్, నాగారాం మండల్ నుంచి. సో వీళ్ళు ఇక్కడ నైట్ టైమ్స్లో ఈ ఏరియా మొత్తం తిరిగి మన మెట్రో స్టేషన్స్ దగ్గర, రెసిడెన్షియల్ ఏరియా దగ్గర అన్నీ తిరిగేసి ఈ వెహికల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఆపుతున్నారో వాళ్ళని గమనించి దొంగతనం చేస్తున్నారు. తర్వాత వాళ్ళ డిస్ట్రిక్ట్కి వెళ్ళి, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి, ఇది నేను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాను, సో నాకు తక్కువ డబ్బులో మీకు ఈ బైక్ దొరుకుతుంది అని వాళ్ళకి అమ్మేసి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఒక 1 monthలో మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పి ఆ డబ్బు దొరికిన డబ్బుని వాడుతున్నారు. अंबरपेट थाना क्षेत्र से लापता हुई युवती का मामला सीआईडी को सौंपा गया। आकाश नगर के मोहम्मद हुसैन की बेटी महक फातिमा पिछले साल 30 जुलाई को बिना किसी को बताए घर से निकल गई थी। पीड़िता के पिता की शिकायत के बाद पुलिस ने जांच शुरू कर दी है। भले ही 1 साल बीत रहा हो, इस मामले में कोई प्रगति नहीं है। हालांकि बुधवार को पुलिस ने मामले को पूरी तरह से जांच के लिए सीआईडी मानव तस्करी रोधी इकाई में स्थानांतरित कर दिया, क्योंकि संदेह था कि युवती की तस्करी की गई थी। उपल में एक प्रमुख रियल एस्टेट कंपनी श्री सिद्धि विनायक प्रॉपर्टी डेवलपर्स के अध्यक्ष कसारला महेंद्र रेड्डी ने अपना जन्मदिन भव्य तरीके से मनाया। केएमआर फाउंडेशन की स्थापना उनके पिता के माधव रेड्डी के नाम पर संगठन के कर्मचारियों के कल्याण के लिए की गई थी। केएमआर फाउंडेशन के तत्वावधान में आयोजित रक्तदान शिविर में बड़ी संख्या में संगठन के कर्मचारियों ने भाग लिया। कसरला के अध्यक्ष महेंद्र रेड्डी और कार्यकारी निर्देशक नंबूरी रवि ने कहा कि कर्मचारियों के लिए मुफ्त स्वास्थ्य बीमा और सामाजिक गतिविधियों का आयोजन किया जाएगा।
ఈరోజు మరొక ఘట్టానికి శ్రీకారం చుట్టామండి. కేఎంఆర్ ఫౌండేషన్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఈ కేఎంఆర్ ఫౌండేషన్తో సోషల్ యాక్టివిటీస్ చేయడం కొరకు బ్లడ్ డొనేషన్స్ కానీ వేరే ఇతర కార్యక్రమాలు చేయడానికి జరుగుతుంది. అదేవిధంగా మా కంపెనీలో ఉండే అసోసియేట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడానికి ముందుకెళ్ళిపోతున్నామండి. ఓన్లీ బిజినెసే కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఎవ్రీ మంత్ ఒక కార్యక్రమం చేసుకుంటాం పోతుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెవలపర్స్ కుటుంబ సభ్యులందరికీ పండగ రోజు మా దైవం, మా చైర్మన్, మా బాస్ శ్రీ కాసల మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు మా అందరికీ పండగ నిజంగానే. దీంతోపాటు ఇన్ని రోజులు బిజినెస్లో దూసుకుపోవడం జరిగింది. దీంతోపాటు సోషల్ సర్వీస్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆయన తండ్రి గారైన కె మాధవరెడ్డి గారి పేరు మీద కేఎంఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మా కంపెనీలో పనిచేసే కుటుంబ సభ్యులందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించడంతో పాటు సోషల్ సర్వీస్ కూడా, అంటే రక్తదానం కానీ అదర్ యాక్టివిటీస్, ఆసరా కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఆసరా అందించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎవరికైతే ఆసరా కావాలో వాళ్ళందరూ కూడా ఉప్పల్లోని శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ని సందర్శించి మీ ప్రాబ్లమ్స్ని తెలియజేసుకొని మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాను.